రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తుందనడానికి మనుగూరు దాడి ఘటన నిలువెత్తు సాక్ష్యమని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు బీఆర్ఎస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ప్రభుత్వ పెద్దల అండతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి దాడి జరగలేదని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ ఘటనపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి అత్యంత హేయమైనటువంటి దాడిగా మేము చూస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ గుండాలు అందరూ చేరి కార్యాలయాన్ని తగలబెట్టడం చాలా దురదృష్టకరం. ఇది పూర్తిగా అప్రజాస్వామికం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ, 10 ఏళ్లు తెలంగాణలో రాజ్యమేలినటువంటి పార్టీ, తెలంగాణను సాధించినటువంటి పార్టీ, అటువంటి పార్టీ కార్యాలయాన్ని ఈరోజు దహనం చేయడము ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మేము చూస్తా ఉన్నాము. ఇప్పటి వరకు పోలీసులు కనీసం దీని మీద స్పందించకపోవడం, కనీసం చర్యలు తీసుకోకపోవడము అత్యంత దారుణము. ముగ్గురు మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులు ఖమ్మంను మొత్తము ఈరోజు 3 ముక్కలాట చేస్తూ ఉన్నారు, ఆగం చేస్తూ ఉన్నారు. శాంతి భద్రతలు లేవు. స్వయంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి ఖమ్మాన్ని మొత్తం రక్తసిక్త చేయడం ఇది చాలా దుర్మార్గం. ఇది పార్టీ కార్యాలయంలో ఈరోజు కార్యకర్తలు ఉంటే వాళ్ళ సంగతి ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను హత్య చేయాలని, వాళ్ళని మొత్తం దహనం చేయాలని మనం కుట్ర చేసిందా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేయలేక ప్రతిపక్ష పార్టీల మీద దాడి చేయడం, ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టడం ఇది సర్వసాధారణమైపోయింది. జూబ్లీ హిల్స్ లో కూడా చూస్తున్నాం మనం. ఇటు నిరుద్యోగుల మీద దాడి చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు. ఒక గుండా రాజ్యాన్ని, ఒక రౌడీ రాజ్యాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పోలీసులు దీని మీదనే వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.